మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు డీకే అరుణ. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై రాష్ట్ర జాతీయ నాయకులతో సంప్రదించలేదన్నారు. కానీ ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారని చెప్పారు. ఇదంతా కొంతమంది కుట్రతో జరుగుతోందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉంది. రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు, మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. మొన్న నిన్న ఇవాళ కూడా మార్నింగ్ ఇక మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఇక్కడ జరిగింది. బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారీగా లేదా మండల కేంద్రాల వారీగా కూడా జాయినింగ్ ప్రోగ్రాంలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు, ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు, అది గుర్తు పెట్టుకోండి. అది జవాబు వాళ్లే చెప్పాలి, మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. దీంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే, ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు. వారి యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అది. కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు, అంతకంటే చెప్పేది ఏం లేదు. ఈ పార్టీ, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది. నేషనల్ లెవెల్లో కూడా, సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్లకు అవకాశం కల్పించింది. వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది. వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా, ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా, జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసిండు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చేది చాలా ఆక్షేపణీయం. ఆ వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలా మంది ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, అదేవిధంగా అనేక